రాజస్థాన్ లో ఎన్నికల షెడ్యూల్ వెలువడినప్పటి నుంచి రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఎన్నికల్లో ప్రభావం చూపే కీలక అంశాలపై కాంగ్రెస్ బీజేపీలు ఫోకస్ పెట్టాయి. కానీ కాంగ్రెస్ కొత్తగా కులగణన అంశాన్ని హైలైట్ చేస్తూ ఎన్నికలకు వెళ్తుంది. ప్రస్తుతం రాజస్థాన్ లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ మరోసారి అధికారం నిలబెట్టుకునేందుకు సంక్షేమ పథకాలు, కులగణనపై ఆశలు పెట్టుకుంది. ఇందుకు కాంగ్రెస్ వ్యూహం ఫలిస్తుందా? కులగణనతో ఎవరికి లాభం చేకూరనుంది? రాజస్థాన్లో ఎన్నికల నగారా మోగడంతో రాజకీయ పార్టీలు ప్రచారం వేగం పెంచాయి. రాజస్థాన్లోని ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు అధికార, ప్రతిపక్ష పార్టీలు ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదలడం లేదు. అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేసే 2 రోజుల ముందు కీలక ప్రకటన చేసింది. కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తే కులగణన చేపడతామని ఈ నెల 7న ప్రకటించింది. దీంతో ఈ ప్రకటన అక్కడి రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. కులాల మద్దతుతో మళ్లీ అధికారం చేజిక్కించుకోవాలని కాంగ్రెస్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. కులగణన చేస్తామన్న ప్రకటన ఎన్నికలపై ఎంత ప్రభావం చూపుతుంది, గెహ్లాట్కు ఏ మేరకు కలిసి వస్తుందనే పలు అంశాలపై ఆధారపడి ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. 2011 లెక్కల ప్రకారం రాజస్థాన్లో మొత్తం జనాభా దళితులు 17.80%, ఆదివాసీలు 13.50% మంది ఉన్నారు. ఆ తర్వాత ఇప్పటి వరకు రాష్ట్రంలో కులగణన చేపట్టలేదు. 2013-2018 సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీ చేపట్టిన సర్వే ప్రకారం రాజస్థాన్లో ఓబీసీలు సుమారు 35-40% ఉంటారని తేలింది. ఓబీసీ కేటగిరీలో జాట్లు 10-12% వరకు ఉంటారు. దళితుల్లో జాతవ్ కమ్యూనిటీలో మెఘ్వాల్, భైర్వా సబ్ గ్రూప్లో 9% నుంచి 10% వరకు ఉంటారు. ఉన్నత వర్గాలకు చెందిన గ్రూప్లోని రాజ్పుతులు 9%, బ్రాహ్మణులు 6% వరకు ఉన్నారు. షెడ్యూల్ ట్రైబ్స్ పాపులేషన్లో మీనస్సులు 50%, బిల్స్ 40% వరకు ఉన్నారు. రాష్ట్ర జనాభాలో మీనస్సులు 6.50%, బిల్లులు 5% దాకా ఉన్నారు. ఇక ముస్లింలు 9% ఉన్నారు. రాజస్థాన్లో 16% సీట్లు ఎస్సీలకు, 12% సీట్లు ఎస్టీలకు, ఓబీసీల కోసం 21% సీట్లు రిజర్వ్ చేశారు. అగ్రవర్ణాలతో పాటు ఈడబ్ల్యూఎస్ కోటా కింద 10% సీట్లు కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. 2019లో గెహ్లాట్ ప్రభుత్వం మోస్ట్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ కేటగిరీలో ఉన్న గుజ్జర్లు, బంజారాలు, గడియా, లోహార్స్, రైకాస్తో పాటు గడియారీలకు 5% రిజర్వేషన్లు కల్పించింది. ఆ తర్వాత 2023 ఆగస్టులో కాంగ్రెస్ ప్రభుత్వం ఎంబీసీలకు 6% రిజర్వేషన్ ఇచ్చింది. దీంతో మొత్తం రిజర్వేషన్లు 70%కి చేరాయి. నాట్ ఓబీసీలు మొత్తం జనాభాలో 20%కి పైగా ఉన్నారు. రాజకీయంగా వీరే కాంగ్రెస్కి ఎంతో కీలకం. బీహార్, యూపీ లాంటి సోషల్ జస్టిస్ బేస్డ్ పొలిటికల్ హిస్టరీ రాజస్థాన్కు లేదు. 1920 కాలంలో షేఖావతి, మేవార్ రీజియన్లలో భూస్వామ్య వ్యతిరేక ఉద్యమాలు జరిగాయి. షేఖావతి, మార్వార్లోని కొంత భాగంలో జూట్ కమ్యూనిటీ ఆధిపత్యం ఉండేది. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చాక కాంగ్రెస్ తమకు అనుకూలంగా లేదంటూ రాజ్పుత్లోని మెజారిటీ వర్గం రామరాజ్య పరిషత్ జన్ సంఘ్కు మద్దతు ఇచ్చాయి. ఆ తర్వాత రాజ్పుత్లు అందరూ బీజేపీకి ఓటు బ్యాంకుగా మారిపోయారు. దళిత, ఆదివాసీ, ముస్లిం, నాన్ డామినేట్ ఓబీసీ, జాట్లు ఓట్లు అశోక్ గెహ్లాట్ గెలుపును డిసైడ్ చేయనున్నాయి. గుజ్జర్ కమ్యూనిటీకి చెందిన సచిన్ పైలట్కు అశోక్ గెహ్లాట్ పక్కన పెట్టడం మైనస్గా మారింది. రావణ రాజ్పుత్ గ్యాంగ్స్టర్ ఆనందపాల్ సింగ్లను ఎన్కౌంటర్ చేయడంతో పోయినసారి రాజ్పుత్లు కాంగ్రెస్ వైపు మళ్లారు. జాట్ వర్గానికి చెందిన వ్యక్తిని స్టేట్ చీఫ్గా నియమించి అసంతృప్తిని కొంత తగ్గించుకుంది. కులగణన అంశం కలిసి వస్తుందని కాంగ్రెస్ భావిస్తోంది. రాజస్థాన్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్కు ఈసారి బీజేపీ తీవ్ర పోటీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. 200 అసెంబ్లీ స్థానాలున్న రాజస్థాన్లో 1993 నుంచి పోలింగ్ సరళి చూస్తే అక్కడ ఒక్కసారి కాంగ్రెస్, మరోసారి బీజేపీలు అధికారంలోకి వస్తున్నాయి. ఈ విశ్లేషణల ఆధారంగా గత ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది కాబట్టి రానున్న ఎన్నికల్లో బీజేపీకి అవకాశాలు ఉన్నాయనే ఊహాగానాలు వస్తున్నాయి. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం అశోక్ గెహ్లాట్ మాత్రం సంక్షేమ పథకాలతో ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఓటర్లను ఆకట్టుకునేందుకు ఓల్డ్ పెన్షన్ స్కీమ్, వంట గ్యాస్పై రాయితీ, ఆరోగ్య బీమా, సామాజిక భద్రత కింద నెలకు 1000 రూపాయలు వంటి పథకాలను ప్రకటిస్తున్నారు. ఇటీవలే కులగణన చేపట్టేందుకు అవసరమైన ఆదేశాలు జారీ చేసింది అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం. కాంగ్రెస్ను నిన్న మొన్నటి వరకు వర్గపోరు వెంటాడింది. కానీ పార్టీ హైకమాండ్ చొరవతో అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్లు కలిసి పనిచేసేందుకు సిద్ధమయ్యారు. ఇది కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చే అంశమే. మరోవైపు బీజేపీ కేంద్రంలో ఉన్న తమ ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఎంతో అభివృద్ధి చేస్తోందని చెప్పుకుంటోంది. రాజస్థాన్లో ప్రస్తుతం అశోక్ గెహ్లాట్ నేతృత్వంలోని కాంగ్రెస్ అధికారంలో ఉంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఈసారి మళ్లీ అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పట్టుపా సాధించి అధికారాన్ని దక్కించుకోవాలని బీజేపీ వ్యూహాలతో ముందుకు వెళ్తున్నాయి. రాజస్థాన్లో అధికారంలోకి వస్తే పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తామన్న కాంగ్రెస్ హామీ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించనుంది. దీంతో పాటు ఓటర్లను ఆకట్టుకునేందుకు ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలను ప్రారంభించింది అధికార కాంగ్రెస్ పార్టీ. ఇవన్నీ ఓటర్లకు ప్రభావితం చేసే అవకాశం ఉంది. రాష్ట్రంలో 14 లక్షల కుటుంబాలకు 500కే గ్యాస్ సిలిండర్ అందిస్తోంది. మరోవైపు 5 ఏళ్లకోసారి ప్రభుత్వం మారడం ఆనవాయితీగా వస్తున్న రాజస్థాన్లో వచ్చే ఎన్నికల్లో అధికారం తమదేనంటున్న బీజేపీ కూడా కసరత్తు ప్రారంభించింది. అశోక్ గెహ్లాట్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో శాంతి భద్రతలు క్షీణించాయని బీజేపీ ఆరోపిస్తోంది. మహిళలపై జరిగిన నేరాలను ప్రధాన అస్త్రంగా వాడుకుంటోంది. అవి ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశం ఉంది. తూర్పు రాజస్థాన్ కెనాల్ ప్రాజెక్ట్ జాతీయ హోదాపై కాంగ్రెస్ పోరాడుతోంది. గత ఎన్నికల్లో హామీ ఇచ్చిన బీజేపీ వెనక్కి తగ్గడం వల్ల దీనిని అదునుగా తీసుకుని ఎన్నికల ప్రచారంలో కీలక అస్త్రంగా మలుచుకుంది కాంగ్రెస్. అదే సమయంలో కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో మత ఘర్షణలు ఎక్కువయ్యాయంటూ బీజేపీ ఆరోపిస్తోంది. ఉదయ్పూర్లో జరిగిన టైలర్ కన్హయ్య లాల్ హత్యను ప్రధాని మోదీ సైతం తన ప్రచారంలో ప్రస్తావించారు. ప్రభుత్వ ఉద్యోగాల నియామక పేపర్ల లీక్ను బీజేపీ ప్రధాన అస్త్రంగా వినియోగించుకోనుంది. అనేక మంది నిరుద్యోగులను ప్రభావితం చేసే ప్రణాళికలు రచిస్తోంది. రైతులు తీసుకున్న రుణాలు మాఫీ చేయలేదంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ ఆరోపణలు చేస్తోంది. సుమారు 1,00,000 మంది గ్రేడ్ 3 ఉపాధ్యాయులను బదిలీలు చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. వీరిని ఆకట్టుకునేందుకు రెండు పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ఎన్నికల్లో వీటితో పాటు ఇతర అనేక అంశాలు కూడా కీలక పాత్ర పోషించనున్నాయి. ఎన్నికలు అంటే కేవలం ఏ ఒక్క అంశంతో ముడిపడి ఉండదు. కాంగ్రెస్ సంక్షేమ పథకాలతో పాటు కులగణనను ప్రధాన అస్త్రంగా చేసుకుని ఎన్నికల్లోకి వెళుతోంది. రాజస్థాన్లో మరోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా కాంగ్రెస్ కులగణన అస్త్రాన్ని ప్రయోగిస్తుంది. కులగణనపైనే ఆశలు పెట్టుకుంది. అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగుతున్న కాంగ్రెస్ కు ఇది ఏ మేరకు కలిసి వస్తుందా అనేది చూడాలి.